బిగ్ ట్విస్ట్. తమిళనాడు రాజకీయాల్లో ఒక బిగ్ ట్విస్ట్ ను చూస్తున్నాం. గెలిచేసాం, గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాం. ఎస్, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది నేను చెప్తుంది టీవీకే గురించి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇప్పటికే మేము అవతరించాం. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఇంకా మీరైతే విజయ్ అనే నేను ప్రమాణ స్వీకారానికి సిద్ధం చేసేయండి నా సొంత ఖర్చులతోనే. నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక పర్మిషన్ తెచ్చేసుకుంటాను. విజయ్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, శంకర్ సినిమాలో పెళ్లి బాజాలు అన్ని సిద్ధమైన తర్వాత ఆపండి, ఆ సీనే ఇక్కడ రిపీట్ అయింది. గవర్నర్ విజయ్కి నో చెప్పారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది తమిళనాడు రాజకీయాల్లో? విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా? ఇంతటి జన ఆదరణ పొందిన తరువాత కూడా విజయ్ ఏదైతే ఎన్నికల ముందర ఫేస్ చేసినటువంటి ఒడిదుడుకుల్ని ఇప్పుడు కూడా ఫేస్ చేయబోతున్నాడా? ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయబోతున్నాడు? అసలు తమిళనాడులో ఎలక్షన్స్ మళ్ళీ రాబోతున్నాయా? ఎస్, ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సెఫాలజిస్ట్, యూటీవీ CEO శివ రాచర్ల గారు అండ్ ఎడిటర్ తిరుమల్ రెడ్డి గారు. వీళ్ళతో మాట్లాడదాం. ఎస్, స్టార్ట్ విత్ యూ తిరుమల్ రెడ్డి గారు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది తమిళనాడులో? నేను చాలా క్లియర్గా ఉదయం నుంచి అంటే టీవీకే ఈ అంశంలో కొంత అనుమానాస్పదంగా ఉందని చెప్పాలి. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవడము, వీళ్ళే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోవడం, మధ్యాహ్నం 3:30 విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి నిరాకరించడం నిజంగా తమిళనాడు రాజకీయాల్లో ఇది ఊహించని పరిణామం. విజయ్ గెలుపు ఎంత హైప్ ఇచ్చిందో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ ఆమోదించకపోవడం కూడా ఇప్పుడు అంతే పెద్ద ట్విస్ట్గా మారింది. అది గవర్నర్ విచక్షణ అధికారాలా ఏంటనేది దాన్ని తెలుసుకునే ముందు ఉదయం నుంచి కొన్ని అంటే ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి విజయ్కి ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరు మద్దతు ఇవ్వరనే చర్చ మార్నింగ్ నుంచి పెద్ద హైడ్రామా జరుగుతుంది చెన్నైలో. కాంగ్రెస్ పార్టీ రాత్రి నుంచి కొంత డ్రామాని మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా అంటే విజయ్తో టీవీకే నేతలతో చర్చించిన తర్వాత వాళ్ళ మధ్య ఒక ఒప్పందం కుదిరిన తర్వాత కొన్ని కండిషన్స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే భారత రాజ్యాంగాన్ని గౌరవించని మతతత్వ పార్టీల మద్దతు తీసుకుంటే మేము మద్దతు ఉపసంహరించుకుంటాం, వాటి మద్దతు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని విజయ్తో ఒప్పందానికి వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్కి టీవీకేకి మధ్య ఒప్పందం కుదిరిందో మొత్తం టీవీకే బలం అప్పుడు 112కి చేరింది. వేరే స్పెక్యులేషన్స్ నిన్న నుంచి జరుగుతున్నాయి. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మనం అనుకుంటున్నాం విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనుకున్నాం. ఎందుకంటే డిఎంకే కూటమిలోని కాంగ్రెస్తో పాటు వామపక్షాలు రెండు వామపక్షాలకి 4 సీట్లు ఉన్నాయి, కాంగ్రెస్కి 5 సీట్లు ఉన్నాయి. ఇవి 9 సీట్లు అవుతాయి. అట్లాగే డిఎండికే విజయకాంత్ పార్టీ ఉంది. విజయకాంత్ సతీమణి ప్రేమలత కొంత విజయ్ మీద ప్రేమను చూపించడం, నా కొడుకు లాంటి వాడని చెప్పడంతో ప్రేమలత మద్దతు కూడా దొరుకుతుంది అనుకున్నాం. వామపక్షాలు మద్దతు ఇస్తే వీసీకే కూడా మేము మద్దతు ఇస్తాం, వామపక్షాలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళకి మద్దతు ఇస్తామని వీసీకే కూడా చెప్పింది. సో మొత్తంగా విజయ్ టోటల్ బలం ఫ్లోర్ టెస్ట్కి వస్తే 120 ఉంటుంది అనుకున్నాం, 118 అయితే ఖరారు అయిపోయింది అనుకున్నాం. కట్ చేస్తే కొన్ని ట్విస్టులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ పైన డిఎంకే విమర్శలు చేసింది, కాంగ్రెస్ ద్రోహం చేసిందని చెప్పి డిఎంకే విమర్శలు చేసింది. కట్ చేస్తే కొద్దిసేపటి క్రితం ఒక డెవలప్మెంట్ కనిపిస్తుంది. వామపక్షాలు కూడా విజయ్కి మద్దతు ఇచ్చే అంశంలో కొంత మల్లగుల్లాలు పడుతున్నాయి, వెనకంజ వేస్తున్నాయనే చర్చపైకి వచ్చింది. సో ఇప్పుడు విజయ్కి సభలో సహకరించేది ఎవరు అనేది ఒక ప్రశ్న. ఇదని పక్కన పెడితే గవర్నర్ ఎందుకు విజయ్ని ఆపాడు, విజయ్కి ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారం తెలిపలేదు అనేది పెద్ద ట్విస్ట్. ఇప్పటికే టీవీకే శ్రేణులంతా చెన్నైలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్నారు. రేపే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆల్రెడీ క్యాబినెట్ లిస్ట్ బయటకు వచ్చిందని చర్చ జరుగుతున్న పరిణామాల్లో గవర్నర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఊహించని విధంగా తమిళనాడు రాజకీయాల్లోకి బీజేపీ ఎంటర్ అయిందని చర్చకు తెరలేసింది. ఇక్కడ మోదీ అమిత్ షా ఎంటర్ అయ్యారు. మోదీ అమిత్ షా గవర్నర్ కంట్రోల్ చేస్తున్నారు. ఖచ్చితంగా విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకట్ట వేస్తున్నారని చర్చకైతే తెరలేసిందని చెప్పారు. ఆ చర్చ గురించి మనం మాట్లాడదాం. ఎస్ శివ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే గనక విజయ్ మార్గం సుగమమైంది ప్రజల మద్దతు తరువాత అని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే గవర్నర్ నో చెప్పారు. అంటే గవర్నర్ నో చెప్పటాన్ని మనం ఏ విధంగా చూడాలి? అసలు ఈ సమయంలో గవర్నర్ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి? గవర్నర్కి నో చెప్పే అధికారం లేదు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్కి నో చెప్పే అధికారం లేదు. గత కొన్ని ఎన్నికల్లో 2018 కర్ణాటక ఎన్నికలు కానివ్వండి, 2017 గోవా కానివ్వండి, 2016లో కాంగ్రెస్ గవర్నమెంట్ని కూల్చిన ఉత్తరాఖండ్లో కూల్చిన గవర్నమెంట్ కానివ్వండి, ఎక్కడ కూడా గవర్నమెంట్కి నో చెప్పేది లేదు. ఆర్టికల్ 175(2) నుంచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా సింగిల్ లార్జెస్ట్ కూటమి అంటే ఎన్నికల ముందు ఉమ్మడిగా ఎవరైతే ఎన్నికలు పోయినారో అదే కూటమి, ఎన్నికల తర్వాత కలిసి వచ్చేది కాదు కూటమి. సింగిల్ లార్జెస్ట్ కూటమి లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇప్పుడు విజయ్ ఉన్నాడు, విజయ్ కూటమి కదా పార్టీ. డిఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి. సో ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకొని పోయిన వాళ్ళని కూటమిగా గుర్తించాలి, సింగిల్గా పోయిన వాళ్ళు సింగిల్ పార్టీ గుర్తించాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా పిలవటం గవర్నర్ విధి, గవర్నర్ బాధ్యత రాజ్యాంగం చెప్పింది. ఆర్టికల్ 175(2) ప్రకారం
సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా ఎన్నికల కన్నా ముందే పెట్టిన కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా పిలవటం అనేది గవర్నమెంట్ విధి. వాళ్ళకు సరిపడా మద్దతు ఉందా లేదా అనేది గవర్నర్గా తేల్చాల్సింది. అనేక సందర్భాల్లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు నుంచి మొదలుపెట్టి అనేక సందర్భాల్లో చెప్తుంది ఈ ప్రభుత్వానికి బలం ఉందో లేదో తేల్చాల్సింది శాసనసభ ఫ్లోర్ మీదనే, కానీ గవర్నర్ బంగ్లాలో కాదు, మీడియాలో కాదని చాలా స్పష్టంగా తేల్చడం జరిగింది. ఈరోజు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ చేసింది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. ఆయన ధర్మంగా ఆయన పిలవాలి. ఆయన పిలవకపోవడం అనేది ఖచ్చితంగా కూడా విజయ్కి లేక టీవీకే పార్టీకి ఉన్న హక్కుని హరించడం అవుతుంది. అంటే గవర్నర్కి ఈ హక్కు ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది, పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ లేదు విజయ్కి, దాన్ని అడ్డుకునే అధికారం ఉందా? బేసిక్గా మ్యాజిక్ ఫిగర్ గురించి గవర్నర్ వరి కాకూడదు. ఆర్టికల్ 175 క్లియర్గా చెప్పేది, ఆ తర్వాత అనేక కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది కూడా. ఎస్ఆర్ బొమ్మ ఇక్కడ శివగారు ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఎప్పుడు అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎప్పుడు ఫ్లోర్ టెస్ట్లో దాని బలాన్ని నిరూపించుకోవాలి. దానికోసం గవర్నర్కి ముందే వాళ్ళ సీట్ల సంఖ్యని చెప్పాల్సిన అవసరం లేదు. అదే చెప్తాను. ఆర్టికల్ 175 చెప్పేది ఏంటంటే ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నారో లేదా సింగిల్ లార్జెస్ట్ కూటమి అంటే ఎన్నికల కన్నా ముందు పొత్తు పెట్టుకున్న వాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి పొత్తు కాదనమాట, ఆ కూటమి పెట్టుకున్న వాళ్ళని ఖచ్చితంగా పిలవాలి. పిలిచి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళకు కొద్ది రోజులు గడువు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గతంలో అనేక సందర్భాల్లో చూసినప్పుడు, ఉదాహరణ కర్ణాటకలోనే ఉంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలుస్తున్నారు. మీకు ఇప్పుడు హంగు ఎక్కువసార్లు కర్ణాటకలో 2018లో హంగు వచ్చినప్పుడు బీజేపీకి సంబంధించిన యడ్యూరప్పని పిలుచుకుని వచ్చారు. ఆ రోజు వాస్తవంగా యడ్యూరప్పకు మద్దతు ఇవ్వమని మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారు. 2018లో 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 104 సీట్లు, కాంగ్రెస్కి 80, ఒకటి బీఎస్పీ, ఒకటి ఇండిపెండెంటు, ఒక కర్ణాటక పార్టీ కాంగ్రెస్ మద్దతు గెలిచిన ఒక కర్ణాటక పార్టీ. అంటే కాంగ్రెస్ బలం 81 ఉంది, తర్వాత బీఎస్పీ ఒకటి ఉంది, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. వీళ్ళెవరూ కూడా 104 సీట్లున్న బీజేపీకి మద్దతు ఇవ్వని స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా ఆ రోజున్న గవర్నర్ వాజువాలభాయ్ యడ్యూరప్పని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. వాళ్ళు బహిరంగ ప్రకటించాడు. ఆయన ఏం చెప్పాడంటే మీ ప్రకటనతో నాకు సంబంధం లేదు, అసెంబ్లీలో వచ్చి తేల్చుకోండి అని చెప్పారు. అదే సూత్రాన్ని యాస్టీజ్గా పక్కనున్న తమిళనాడుకు తీసుకొస్తే ఈ రోజు కూడా నీకు పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ 118, ఇక్కడ యాక్చువల్గా మ్యాజిక్ ఫిగర్ 118 కాదు, ఇప్పుడు 117 అవుతుంది. ఎందుకు 117 అవుతుందంటే విజయ్ 2 సార్లు గెలిచాడు కాబట్టి అతని ఓటును ఒక చోటగానే కన్సిడర్ చేయాలి, రెండో స్థానాన్ని ఖాళీగా ఉన్నట్టుగా కన్సిడర్ చేయాలి. రెండిట్లో ఒకదానికి ఖాళీగా ఉంటుంది. ఒకటి ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏ స్థానం నుంచి చేస్తాడు, తిరుచి ఈస్ట్ నుంచి చేస్తాడా, శ్రీపెరంబూర్ నుంచి చేస్తాడు, అతను ఆప్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక స్థానంగానే పెట్టి ఒక స్థానం ఖాళీగా ఉన్న టెక్నికల్ ఖాళీగా ఉన్న కన్సిడర్ చేసుకొని 234లో ఒకటి తగ్గిస్తే 233/2 వేసుకుంటే 117 సీట్లు మాత్రమే కావాలి. ఈరోజు ఆయనకు వచ్చిన 107 అంటే మనం ఒకటి తగ్గించాలి, 108 నుంచి ఒకటి తగ్గించాలి. 107 ప్లస్ కాంగ్రెస్ ఇస్తున్న 112 అంటే 5 సీట్లు మాత్రమే తక్కువగా ఉంది. ఇంత దగ్గరికి వచ్చిన వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా పిలవకపోవడం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన. అంటే ఇలా గవర్నర్ పిలవకపోవటాన్ని అంటే గవర్నర్ ఒక పాక్షికంగా వ్యవహరిస్తున్నారు విజయ్ పట్ల అని చూడొచ్చు. గవర్నర్ ఈ దేశంలో గవర్నర్ వ్యవస్థని వ్యతిరేకించని విమర్శించిన రాజకీయ పార్టీ ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్షాలు విమర్శించాయి. మీరు గవర్నర్ని ఒక పాచికగా వాడుకొని ఈ మధ్య చనిపోయిన నాదెండ్ల భాస్కరరావు గారి విషయంలో చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ ఒక కీలుబొమ్మగా పెట్టి ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూలగొడుతున్నారని చెప్పుకున్నాం. అట్లాగే బీజేపీ అధికారం వచ్చినంత కాంగ్రెస్ విమర్శిస్తుంది, కమ్యూనిస్టులు విమర్శిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను విమర్శించని పార్టీ ఏదైనా ఉంటే ఈ విషయం మీద నైతికంగా వచ్చి మాట్లాడమనండి. ఈ దేశంలో గవర్నర్ని విమర్శించని ఏ రాజకీయ పార్టీ లేదు. శివగారు స్ట్రేట్గా వెళ్తే ఇక్కడ అంటే మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లోకి బీజేపీ ఎంటర్ అయిందని చెప్పొచ్చా మనం ఈ పరిణామాలు చూస్తే? బీజేపీ కన్నా కేంద్ర ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా గవర్నర్ అనే అతను అధికారికంగానే రాజ్యాంగం ప్రకారమే ఆయన హీజ్ ఏజెంట్ ఆర్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్గా రిప్రజెంట్ అతను సెంట్రల్ గవర్నమెంట్ కోరిక మేరకు పనిచేస్తున్నట్టుగా భావించాలి మనం. అంటే విజయ్ని లొంగ తీసుకోవాలనే ఉద్దేశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఒక పరిణామం జరుగుతుంది. ఉదయం నుంచి ఏఐడిఎంకేలో ఒక పెద్ద డ్రామా నడుస్తుంది. ఏఐడిఎంకేలో ఒక చీలిక వచ్చింది. ఆ చీలిక తర్వాత కొందరు టీవీకే నుంచి వచ్చి వాళ్ళతో మాట్లాడినట్టుగా ఒక చర్చ జరిగింది. ఇవన్నీ బుస్సాని తర్వాత ఇవేమి జరగలేదని మరొక అప్డేట్. విజయ్ క్లియర్గా ఒక స్ట్రాటజీ తీసుకున్నాడు. ఎన్నికల ముందు నుంచి ఎన్నికల ప్రచారంలో కూడా స్టాలిన్ సార్ అన్నాడు. స్టాలిన్ గారు కానీ స్టాలిన్ గారు అన్నా, స్టాలిన్ సార్ అన్నాడు. ఈపీఎస్ని కూడా ఈపీఎస్ సార్ అన్నాడు. ఎవరిని కూడా ఏకవచనత పిలవలేదు. రాజకీయ విమర్శకు పరిమితమైనాడు కానీ వ్యక్తిగత దూషణలకు కానీ ఆరోపణలకు కానీ పోలేదు. ఆయన ఒక డిగ్నిటీ మెయింటైన్ చేశాడు. అదే సందర్భంలో నిన్న మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము విజయ్ అటు స్టాలిన్ ఇటు ఈపీఎస్ వాళ్ళిద్దరి ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా కలిసి ఏమంటే కట్టసి కాలిస్తాడు అనేది మనకు సమాచారం ఉంది. అయితే ఈ గవర్నర్ కాల్ దీని ఏర్పాటు వల్ల ఆయన పోయినట్లేదు. ఖచ్చితంగా రేపు ఎల్లుండి కూడా పోతారు.
ఇదే సందర్భంలో ఎన్నికల తర్వాత విజయ్ ఏం చెప్తున్నాడు అంటే నేను ఏ పార్టీని చీల్చను, ఆ పార్టీ వర్గాలు చెప్తున్నది ఏంటంటే మేము ఏ పార్టీని చీల్చము, జంపింగ్స్ని ఎంకరేజ్ చేయము. అదే సందర్భంలో విజయ్ ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత చెప్పాడు. ఇప్పుడు విజయ్ ముందు తక్షణ కర్తవ్యం ఏంటి? గవర్నర్ ఏమో ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారాన్ని తెలపట్లేదు, రమ్మని పిలవట్లేదు, నో చెప్పాడు. విజయ్కేమో మ్యాజిక్ గవర్నర్ పిలవకపోవడం ఇట్స్ నాట్ ఏ ఫైనల్. ఇప్పుడు మన ఫైనల్ కాదు. విజయ్ మళ్ళీ పోయి అప్పీల్ చేయాల్సి వస్తుంది, టెక్నికల్గా వాళ్ళ లాయర్ పోయి అప్పీల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అప్పుడు ఇవ్వనప్పుడు ఆయన యాస్ట్ గో టు ప్రెసిడెంట్, రాష్ట్రపతి దగ్గరికి పోవాల్సి వస్తుంది. జనరల్గా రాష్ట్రపతి పెద్దగా స్పందించారు, మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపిస్తారు దాన్ని. ఇదంతా కానప్పుడు మాత్రం ఆయన సుప్రీంకోర్టు పోవాల్సి వస్తుంది. గతంలో కర్ణాటక విషయంలో యడ్యూరప్ప అయినప్పుడు ఏం చేశారు, ఆయనకి 104 సీట్లు మాత్రమే ఉన్నాయి, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ లేదు. ఆ రోజున మొత్తం 224 సీట్లలో ఆయనకు ఉంది 104. 224 అంటే 113 కావాలి, 112 +1 113 కావాలి. ఆయనకు వచ్చిన దాంట్లో 104 అంటే 9 సీట్లు తక్కువ ఉన్నప్పుడు ఆయనకు ఒక్క సీటు కూడా ఎవరు మద్దతు ఇవ్వనప్పుడు కూడా అవకాశం ఇచ్చి 15 రోజులు అవకాశం ఇచ్చారు విశ్వాస పరీక్ష నిలుపుకోవడానికి. 15 రోజులు అవకాశం ఇచ్చారు. ఎవరు అది అబ్నార్మల్, సుప్రీంకోర్టుకి దాదాపు 2018 మే నెలలోనే జరిగింది అది. సుప్రీంకోర్టుకి పోతే సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది, ఇంత అవకాశం ఎందుకు ఇస్తారు, వితిన్ 24 అవర్స్ పెట్టండి, 24 అవర్స్లో శాసనసభ ఏమంటారు విశ్వాస పరీక్ష పెట్టండి అని చెప్తే చాలా క్లియర్గా ఇచ్చింది. వాయిస్ ఓటు ఉండకూడదు అంటే ఎస్ఎస్ లాంటిది కాదు, అది వద్దు, ఖచ్చితంగా ఓటు వేయాలి. రెండోది ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని ఏమంటాము అపాయింట్ చేయడానికి లేదు, ఎలాంటి పాలసీ మేకింగ్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇతని విశ్వాసం చాలా స్పష్టంగా ఇచ్చింది అనమాట. అంత స్పష్టంగా ఇచ్చినప్పుడు ఈ రోజు నీకు కావాల్సిన దానికి ఖచ్చితంగా 5 సీట్లే తక్కువ ఉన్నప్పుడు ఇవ్వకపోవడానికి కారణం ఏముంటుంది? అంటే కాంగ్రెస్ తో జత కట్టి వెళ్ళటం వల్ల విజయ్ ఈ పరిస్థితులను ఫేస్ చేస్తున్నాడా? కరెక్ట్ ప్రశ్న ఇదే. ఇతను బీజేపీ జతను బీజేపీ పార్టీని అయ్యి ఉంటే ఇతనికి రెండో ప్లేస్లో ఉన్నా కానీ, అంటే ఇతనికి 80 వచ్చి డిఎంకేనో అన్నా డిఎంకేనో 108 వచ్చినా కానీ పిలిచేవాళ్ళు. ఒక బెస్ట్ ఉదాహరణ 2017లో గోవా ఎన్నికలు జరుగుతాయి. గోవాలో 40 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు వస్తాయి, బీజేపీకి 13 వస్తాయి. మహారాష్ట్రగా గోమాంతక్ పార్టీ అనే ఒక పార్టీకి దానికి 3 వస్తాయి. ఒక ఇండిపెండెంట్ ఉన్నాడు, ఒక ఎన్సీపీ క్యాండిడేట్ ఉన్నాడు, ఇంకొక ముగ్గురు ఒక చిన్న పార్టీ ఏదో మహారాష్ట్ర ట్రైబల్ పార్టీ ఒకటి ఉంది, 3 సీట్లు ఉన్నాయి. 40 సీట్లు అంటే 21 సీట్లు రావాలి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. కాంగ్రెస్కి వచ్చింది 17, బీజేపీకి వచ్చింది 13. ఎవరిని పిలిచుండాలి? కాంగ్రెస్ని పిలవాలి. కానీ ఆ రోజు ఎవరిని పిలిచారు? బీజేపీని పిలిచారు. ఎందుకంటే మీరు నన్ను అడగలేదు, వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చాను అన్నాడు గవర్నర్. ఎంత తమాషాగా ఉంటుందంటే గవర్నర్ వ్యవహార తీరు, మీరు నాకు దగ్గర ముందు రాలేదు, బీజేపీలో వచ్చి అడిగారు కాబట్టి వాళ్ళకి ఇచ్చాను అంటారు. అంటే ఎవరిని అడిగితే వాళ్ళకి ఇస్తావు. మరి ఇప్పుడు విజయ్కి ఇవ్వండి అట్లాగే, అందరికన్నా ముందు ఉన్నాడు కదా. ఈయన విషయంలో లేదని మీరు ఎలా చెప్తారు బయట? మీ ముందు ఉదాహరణ ఈ సమీప భవిష్యత్తులో, మరి పాతకాలంలో కాదు.